ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. గురుగారు, వివాహకారక గ్రహాలు ఏవండి? ఇప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా అవును. ఏ గ్రహం అనుకూలంగా ఉంటే బాగుంటుంది వివాహ జీవితం వారిది? వివాహ కారక గ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తెలుసుకున్నప్పుడు వివాహం విషయంలో మన జాతకం మామూలుగా అనుకుంటారు 9 గ్రహాలు బాగుండాలి, లగ్నం కూడా బాగుండాలి అనుకుంటారు. అన్నీ బాగుండక్కర్లేదు. మెయిన్గా బాగుండాల్సిన గ్రహం అమ్మాయిలకైతే కుజుడు అండి. కుజుడు ఏంటంటే మెయిన్గా భర్త కారకుడు, ఏ ఆడపిల్లకైనా సరే. అలాగే మామూలుగా అందరికీ ఆరోగ్య కారకుడు, అందరికీ బ్లడ్ కారకుడు, అందరికీ ఎముకల కారకుడు, ప్రతి అబ్బాయినా అమ్మాయినా. మెయిన్గా ఆడపిల్లలకి కుజుడు ఎందుకు మెయిన్ కారకుడు అంటే ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా, పీరియడ్స్ సరిగ్గా రావాలన్నా మెయిన్ కుజుడు చాలా బాగుండాలి. ఎందుకంటే కుజుడు మెయిన్గా రక్తానికి కారకుడు. సో ఆ రక్తం కుజుడు బాగాలేదనుకోండి, ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, హిమోగ్లోబిన్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీని మూలానే బీపీ, లో బీపీ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఈ సంతానానికి కష్టం అవడం, సంతాన నష్టం జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఆడపిల్లలకి మెయిన్గా ఆ కుజుడు అనే గ్రహం ఒక్కడు స్వస్థానమైన మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉన్నాడు అనుకోండి, 100కు 100 90% బాగున్నట్టు కుజుడు. ఆ బెస్ట్ హస్బెండ్ వస్తాడు. మీద ఎన్ని ఒక 6 గ్రహాలు పోయినా అది వేరే అండి. ఆ కుజుడు ఒక్క గ్రహం బాగుంటే అమ్మాయికి ఇవన్నీ అందులో కొట్టుకుపోతాయి. అదే మకర రాశిలో ఉచ్చలో ఉన్నాడు అనుకోండి, 100% ఆ బెస్ట్ మొగుడు వస్తాడు, ఇంకా వాడు తిరుగులేదన్నమాట. సో ఆ కుజుడు అనే గ్రహం అంత బాగుండదు. అలాగే అమ్మాయిలకి అస్సలు కుజుడు అనే గ్రహం నీచలో ఉండకూడదు. కుజుడు అనే గ్రహం నీచలో ఉన్నట్టే మొత్తం లైఫ్ అంతా పోయినట్టే. నీచలో అంటే గురుగారు? నీచలో అంటే కర్కాటక రాశిలో ఉండకూడదు. కుజుడు అక్కడ ఉన్నా అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి పీరియడ్ సరిగ్గా రావు, సంతానం ఆలస్యం, సంతాన నష్టం. ఈమె ఆల్రెడీ యాక్చువల్గా కుజుడు యాక్సిడెంట్స్ కారకుడు కూడా. సో యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్. ఇది కాకుండా సర్జరీస్ జరుగుతాయి. ఇది కాకుండా కుజుడు భర్త కారకుడు అన్నాం కదా, కుజుడు భర్త కారకుడు అయ్యాడు కాబట్టి ఆ హస్బెండ్కి పెళ్ళి అవగానే యాక్సిడెంట్ అవుతుంది, హస్బెండ్ మరణించవచ్చు కూడా అన్నమాట. ఈ అమ్మాయికి వైధవ్యం కూడా రావచ్చు. ఒక్కటే గ్రహం చెప్పాను, 100కు 100 ఇంకెక్కడున్నా కూడా పర్లేదండి, ఒక్క కర్కాటక రాశిలో ఉండకూడదు. ఉంటే ఈ 10 అనర్థాలు జరుగుతాయి. అంటే మనం ఎంత బెస్ట్ వాడిని తెచ్చి మ్యాచ్ మేకింగ్ చేసినా అనర్థం జరగడం ఖాయం, కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఇన్ని తప్పవు. సో అందుకే కుజుడు అనే గ్రహం బాగుండాలంటే, అందుకే ఇందాడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి పట్టుకోవాలి అనేది అంటే, మనం పట్టుకున్నాం అనుకోండి, మన పిల్లల జాతకం దాకా వచ్చేప్పుడు ఆ కుజుడు చాలా బాగుంటాడు, అయిపోయింది చాలు, మన నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోయిందండి, చాలు మన దాకా అక్కడ దాకా చూస్తాం. మనం చేయలేదు ఈ పూజ పునస్కారం, దేవుడిని చేయలేదు, నెక్స్ట్ ఏదో వచ్చినప్పుడు సరిగ్గా రాలేదనుకోండి, ఒక్క గ్రహం ఇలాంటి పోయిందనుకోండి, మొత్తం జీవితకాలం మనం దాన్ని అలా పట్టుకుని ఉండాలన్నమాట. సో అందుకే కుజుడు బాగుండాలి అమ్మాయికి అయితే. అబ్బాయికి అయితే శుక్రుడు చాలా బాగుండాలి. శుక్రుడు మెయిన్గా వైఫ్ కారకుడు. శుక్రుడు వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ స్వస్థానాలు అయ్యేవి. సో 90% బెస్ట్ అమ్మాయి వస్తుందని. అదే ఉచ్చస్థానమైన మీనంలో అనుకోండి, 100కి 100% వస్తుంది. చాలా అందమైన అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్, చాలా రిచ్ అమ్మాయి, బోల్డ్ ప్రాపర్టీ తెస్తుంది, ఇవన్నీ అనమాట. ఒక్క శుక్రుడు బాగుంటే అన్ని కొట్టుకుపోతాయి. ఎందుకంటే శుక్రుడు లగ్జరీస్ కూడా కారకుడు కదా, అలానూ ప్లస్ వైఫ్ కారకుడు అయ్యాడు అబ్బాయిలకైతే. అంతేగాని శుక్రుడు అనే గ్రహం మటుకు కన్యా రాశిలో నీచలో ఉంటాడు. అతనికి అక్కడ నీచలో ఉన్నాడు అనుకోండి, మామూలు వైఫ్, ఏవి ఇంట్రెస్ట్ లేని అమ్మాయి, ఏదో వీళ్ళ మ్యారిటల్ లైఫ్ జరిగితే చాలన్నట్టు, పెళ్ళి అయిందంటే అయింది అన్నట్టు, మెల్లిగా లేట్గా పెళ్ళి అవుతుంది. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని కూడా అవతల వాళ్ళకి డౌట్ వస్తుందన్నమాట, అలా జీవితం నడుస్తుంటాడు. సో ఒక్క శుక్రుడు చాలా బాగుంటే అబ్బాయిలకి చాలా బాగుంటుంది. అంటే మెయిన్గా సప్తమ స్థానం కూడా చూడాలి, ఎందుకంటే సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య స్థానం. అక్కడ ఏ గ్రహం ఉన్నాడు, ఆ సప్తమ స్థానాధిపతి నీచలో ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, అవి కూడా చూడాలి. కానీ మెయిన్ గ్రహం మటుకు అమ్మాయిలకైతే కుజుడు, అబ్బాయిలకైతే శుక్రుడు, ఇలా చూసుకోవాలండి. గురుగారు, మొన్న ఈ మధ్య రీసెంట్ గా మీ దాకా కూడా వచ్చిందేమో ఒక కేసు చూసాం మనం. అంటే సందర్భం ఇది కాకపోయినా పెళ్లికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మంచి హైఫై అబ్బాయిని యూట్యూబర్నే పెళ్లి చేసుకుంది, నెక్స్ట్ డేనే ఒక కండక్టర్ తో వెళ్ళిపోయింది రాత్రి. అంటే అప్పుడు ఆ రోజు వాళ్ళ జాతకాలు చూపించే ఉండుంటారు కదా పేరెంట్స్, పెళ్లి చేసే ముందుగా చెన్నై, తమిళనాడు చాలా నమ్ముతారు కూడా. ఎందుకు ఇలా జరిగిందంటారు గురుగారు? అంటే మెయిన్ ఎప్పుడంటే ప్రపంచం మొత్తం కూడా కుజుడు శుక్రుడు అనే గ్రహాలతో ఉంటుందండి. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎప్పుడు టెండూల్కర్ని చూడలేదు, టెండూల్కర్ని కలవలేదు, టెండూల్కర్ని జన్మలో కలవాలన్నా కూడా నాకు చాలా కష్టం, కానీ నాకు అతను అంటే చాలా ఇష్టం. అయితే వెంకటేష్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కలవలేను హీరో వెంకటేష్ అంటే. నాకు ఆయన ఇష్టం ఉండొచ్చు, కానీ నేను ఆయన కలిసినప్పుడు నేను ఎవడో తెలియదు, 1,00,000 మందిలో నేను ఒకడిని, 1,00,00,000 మందిలో ఒకడిని, నన్ను ఎప్పుడూ ఇది. కానీ మొత్తం ప్రపంచం అంతా ప్రేమ, ఇష్టం, అన్యోన్యత, ప్రాణం ఇవ్వడం, అవసరం ప్రాణం చంపేయడం, ఇవన్నీ కూడా 2 గ్రహాలతో నడుస్తాయి, ఒకటి కుజుడు, ఒకటి శుక్రుడు. సో ఆయన జాతకంలో శుక్రుడు ఎక్కడైతే ఉన్నాడో, నా జాతకంలో కుజుడు అక్కడ ఉన్నాడు అనుకోండి,
నేను ఆయన అంటే పడి చస్తానన్నమాట. ఉమ్, అలాగా. సో, అలాగే ఆయన జాతకంలో కుజుడు ఎక్కడైతే ఉన్నాడో, నా జాతకంలో అక్కడ శుక్రుడున్నా, లేకపోతే దాని ఆపోజిట్ రాశిలో ఉన్నా కూడా పడి చస్తాను ఆయన అంటే. సో, ఇలా ఉంటుంది. సో, ఈ అబ్బాయితోటి ఆల్రెడీ ఈ హారోస్కోప్ ఇలా కలిసుందనమాట. ఉమ్, ఇలా ఉంది కాబట్టి అతను వదిలేసి అలా వెళ్ళిపోయింది. ఉమ్, సో, అందుకే లవ్ మ్యారేజెస్‌లో ఈ కాంబినేషన్ ఉంటే ముందుకెళ్ళిపోవచ్చు. నేను కూడా కొంతమంది చెప్తాను. ఎందుకంటే లవ్ మ్యారేజెస్‌లో కొన్ని ఇలా అంటే మనకు కుజుడున్న చోటే అవతల వాడికి శుక్రుడుంది. లేకపోతే మనకి శుక్రుడున్న చోటే అవతల వాడికి కుజుడుంది. సో, నేనంటే ఇంతకన్నా అన్యోన్యత మనం తేలేము. ఎందుకంటే పెళ్లిలో 100కి 99 మందికి కూడా ఈ కుజుడున్న చోట శుక్రుడున్నాడు, శుక్రుడున్న చోట కుజుడుండడు ఉమ్, భార్యాభర్తలకి. ఉమ్, ఉమ్, 99 మంది ఉండడు. కానీ వాళ్ళు జాగ్రత్తగా పెళ్లి చేసుకున్నారు, ప్రమాణంగా చేసుకున్నారు, మంచి ముహూర్తం చేసుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ముందుకెళ్తున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఉందనుకోండి, కళ్ళు మూసుకొని చేయొచ్చు. ultimate. వాడు ఖచ్చితంగా అన్యోన్యంగా లైఫ్ లాంగ్ ఉంటారని. ఉమ్, విడిపోరు ఖచ్చితంగా అని చెప్పచ్చు. ఉమ్, ఇంక వేరే విధంగా ఏదైనా విడిపోతే మనం ఏం చేయలేం. ఇక డబ్బుకో లేకపోతే వేరే వాటికో విడిపోతే మనం ఏం చేయలేం. కానీ మరి ఈ అన్యోన్యత ఉండాలంటే ఇది. సో, ఈ కేసు ఇలా జరగడం కారణం మటుకు ఈ కుజుడు శుక్రుడు అనే గ్రహాలు మళ్ళీ. ఓకే గురుగారు, ఇప్పుడు అమ్మాయిలకైతే కుజుడు బాగుండాలి, దానికి మన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అన్నారు కదా, మరి శుక్రుడి విషయంలో అబ్బాయిలకి గురుగారు? అబ్బాయిలకైతే మామూలుగా ఎవరికైనా సరే సుబ్రహ్మణ్య స్వామి పట్టుకోవాలి. కొంచెం శుక్రుడు కాబట్టి అమ్మవారిని పట్టుకోవాలన్నమాట. ఉమ్, అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటే మంచిది. ఇంకా ఫిక్స్డ్ మనం డైమండ్ అంటే కొంచెం జాతకం చూపించుకుని డైమండ్ అని పెట్టుకోవాలి. అవసరం అయితే, లేకపోతే అది కూడా అక్కర్లేదు. ఉమ్, ప్రతి శుక్రవారం ఉపవాసం కంపల్సరీ. అమ్మవారి అష్టోత్తరం ప్రతి శుక్రవారం చదువుకుంటే మంచిది. ప్రతిరోజు ఏ అమ్మవారైనా పర్లేదు, అష్టోత్తరం చదివితే మంచిది. అంటే ప్రతి శుక్రవారం ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.